పేతురు, గొప్పలు చెప్పుకునే పేతురు తరువాత దురాభిమానం అనే పాపములో పడి పతనమైపోయి ప్రభు వైపు చూసినప్పుడు అతడు అద్భుత రీతిగా మరలా రీస్టోర్ అవ్వగలిగాడు. మరలా నూతన ఆత్మను అతడు పొందుకోగలిగాడు. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక సేవకుని మీద అభిమానం కలిగి దురాభిమానంలో ఇంకా ఉండి ఆ సేవకుడే నీ హృదయంలో ఉంటూ పలుమార్లు ఆయన జ్ఞాపకం వస్తే ఈ రాత్రి ప్రభుని జ్ఞాపకం తెచ్చుకో, ప్రభుని హృదయంలో ప్రతిష్ఠించుకో. ప్రభు నేను చేసింది చాలా పెద్ద తప్పైంది. సేవకుడు మా కొరకు సువార్త ప్రకటించడానికి వస్తే ఆయన మీద లేనిపోని అభిమానం పెంచుకుని నీకు దూరం అయిపోయిన ప్రభువా, ఈ రాత్రి మరలా నా పాపం ఏంటో వాక్యం ద్వారా గుర్తు చేసావు, ఇదిగో నీ సన్నిధికి వస్తున్నాను అని ఒక బలమైన తీర్మానం చేసుకోండి. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా పరమ తండ్రి, జీవాధిపతి నీ కొందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. 24వ రోజు నైనా నీ ప్రియ బిడ్డలు దురాభిమానము అనే అంశం గురించి వినటానికి నీ దాసుని మీరు నిలబెట్టుకుని వీరింతవరకు చక్కని సంగతులను నైనా మరుగైనటువంటి సంగతులను జ్ఞాపం చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. 24వ రోజు ఈ గృహం దగ్గర నైనా కూడికలు ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబాలు పిట్ట శ్యాంబాబు గారు, తండ్రి గారు, రాజమణి గారు, ఆ బిడ్డలు బట్టి ఆ తల్లిదండ్రులు బట్టి ప్రభువా, వారిని ప్రేమించిన 2 కుమారుల కుటుంబాలు, కుమార్తె కుటుంబాన్ని బట్టి మనవలు మనవరాలు అందరిని బట్టి నీకు వందనాలు. పిట్ట రాజశేఖర్ గారు, మేరీ గ్రేస్ గారిని బట్టి, శ్యామ్ శరత్ స్వప్నప్రియాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఆ బిడ్డలు దీవించండి, కృపద ఇచ్చండి. పిట్ట హోసన్న గారు, ఎఫ్సి గారిని బట్టి స్వర్ణ కమల ఈరోజు సంవత్సరమైన దయకిరీటం ఇచ్చారు ప్రభువా. ఆ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. జాస్మిన్ బట్టి వందనాలు ప్రభువా. కుచ్చే స్వర్ణలత గారు, వారి కుమార్తె కోయిడ్ దేశంలో ఉంది, వారి భర్త గారు యెహోషువ గారు, వారిని ప్రేమించి 4 కుమార్తెలు ఇచ్చారు ప్రభువా. సరళ, షీబా, హాసిని, రాజశ్రీ నీ మనవరాలు కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. చేరవచ్చిన బిడ్డలందరినీ 24వ రోజు దురాభిమానం అనే పాపాన్ని గురించి చాలా స్పష్టంగా తేటగా మీరు మాట్లాడారు ప్రభువా. బిడ్డలందరినీ వైపుకి ఆకర్షించుకోండి ప్రభు. వారిని వారి హృదయంలోని వాక్యమును పదిలపరచండి ప్రభువా. వాక్యమును ఫలింపు చేయండి తండ్రి. వాక్యమును 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా మీరు ఆశీర్వదించమని విజ్ఞాపనం చేస్తున్నారు. కూడికలు ఏర్పాటు చేసిన కుటుంబాలు, వారిని దూరదేశంలో ఉన్నటువంటి రాజశేఖర్ నైనా, అలాగనే మేరీ గ్రేస్, దూరాన్ని ఉన్నటువంటి హోసన్న, ఎఫ్సీలను బట్టి ప్రత్యేక సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ యుద్ధం వల్ల వారికి ఏ విధంగా అపాయం కానీ హాని కలుగుతున్నట్లు వారి చుట్టూని కంచి వేసి భద్రపరచని, రక్తపు కోటలో బిడ్డలను భద్రపరచని ప్రభావ. వారి పరిపాలనలో కృపయు క్షేమమును దాయించండి, మంచి ఆరోగ్యాలు వారికి అనుగ్రహించండి. వారి ప్రేమించినటువంటి బిడ్డలు ఇక్కడ ఉన్నారు ప్రభావ. వీరి బాగు కొరకే, వీరి ఉన్నతి కొరకే ఆ బిడ్డలు అంత దూరం వెళ్ళి కష్టపడుతున్నారు ప్రభువా. వారి కష్టార్జితాలని ఆశీర్వదించమని విజ్ఞాపనం చేస్తున్నారు. దేవునికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. స్వర్ణ కమలను, అలాగే జాస్మిన్ ని, వచ్చే స్వర్ణలత బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నారు. సంఘం అంతటిని ఈ చేతికి అప్పగిస్తున్నాను. 24వ రోజు ప్రత్యేకంగా ప్రత్యేకమైన రీతిలో వీరితో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. మీరు బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. మెండైన కృపా దీవుల ఆశీర్వాదాలు మీరు దయచేయండి. ఏర్పాట్లు చేస్తున్న ఐక్యూ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్న పరిచారకులు, సంఘ పెద్దలు, సంఘ నాయకులు, నాయన స్త్రీల సమాజం, యవన సమాజం, సండే స్కూల్ బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. రేపు రాత్రి కొరకు మీరు సిద్ధపరచండి. యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందరూ మా నెరవేరుగాక. మందిన ఆహార్యం మాకు దయచేయి, బలాపరాధం చేసిన క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, మనుషులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నవ్వు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, శిలువధారి మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య నిత్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కూడికని ఏర్పాటు చేసిన కుటుంబాల వారికి, దూరదేశం ఉన్నటువంటి బిడ్డలకును, సంవత్సరమైన ఐక్యత పొందిన పాపకును, కూడి వచ్చిన మనకును సదాకాలం తోడైండును గాక. ఆమేన్. సిలువ
కాపీ కదా కరెంట్ సర్లే అయిపోయింది వాళ్ళకి కూడా. దయచేసి కూర్చోండి. కాదురా ఉన్నట్టు కరెంట్ లేదా